ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభు నామంలో మీకు అందరికీ మా యొక్క శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, గమనించవలసిన మాట, మనము ఈరోజు ఎందుకు ఈ వీడియోలోనికి రావడం జరిగింది అని అంటే, పునరుద్ధరణ విషయంలో మేము ముందుకు రావటం జరిగింది. సోషల్ మీడియాలో చాలామంది ఆ పాపను, చిన్న పాపను చూపిస్తూ డొనేట్ చేయండి అని చెప్పి చాలామంది కుల మత భేదాలు లేకుండా చిన్న పిల్లలతో సహితము కూడా ఆ పాప నిమిత్తం డొనేషన్ కలెక్షన్ చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ పునర్విక విషయంలో మరికొన్ని లేకపోతే మాటలను తీసుకొని రావాలనుకుంటూ ఉన్నాం. అందరికీ తెలిసిన మాటనే. అయితే చాలామంది కూడా వారి యూట్యూబ్ ఛానల్ నుంచి కొంత డొనేషన్ చేశారు. అయితే నా ఛానల్ చాలా చిన్నది. నేను డొనేషన్ చేయాలంటే నేను డొనేషన్ చేయలేకపోవచ్చు, కానీ నేను డొనేషన్ చేయగలను. ఎలాగా అని అంటే, ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేస్తే, షేర్ చేస్తే నేను కూడా డొనేషన్ ఇవ్వటానికి రెడీగా ఉన్నా. కనుక దేవుని బిడ్డలారా, పునర్విక ఎన్ని నెలలు అనంటే 8 నెలలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8 నెలలు, 8 నెలలుగా చిన్న పసికందుకు ఏమొచ్చింది అని అంటే జబ్బు. ఏం జబ్బు? SMA type 1. ఏం జబ్బు వచ్చింది? SMA type 1. ఆ జబ్బు వచ్చిన వారికట ఏం జరుగుతుంది అని అంటే, నరాలను తినివేస్తూ ఉంటుందంట. ఆ నరాలను తినివేస్తూ ఉంటుందంట. అయితే ఆ పాప నిజంగా ఏడవటానికి కూడా ఓపిక లేని నిస్సహాయస్థితిలో ఉన్నది. ఏడవటానికి కూడా ఓపిక లేదండి. ఆ తల్లిదండ్రుల యొక్క మనోవేదన ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ప్రియమైన బిడ్డలారా, అంటే కనీసం ఏడవడానికి కూడా ఆ పాపకు చిన్న పసికందండి. ఈరోజు మన ఇంట్లో ఒక చంటి బిడ్డ పుడితే సంతోషాల మీద సంతోషాలు జరుపుకుంటున్నాం కదా. కానీ ఆ చిన్న బిడ్డ పాపం ఆ జబ్బుతో బాధపడుతుంటే, SMA type 1 జబ్బుతో బాధపడుతూ ఉంటే చాలామంది స్పందించారు. అయితే నేను ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఏంటంటే, క్రైస్తవ సేవకులలో ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. క్రైస్తవ సేవకులలో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్స్ నేను పెట్టడం జరిగింది. ఎంత పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే, పెద్ద పెద్ద సభలు పెడతా ఉంటారు, పెద్ద పెద్ద మీటింగ్స్ పెడుతూ ఉంటారు కదా. ఈ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టే బదులు ఈ అమ్మాయి విషయంలో సేవకుల తరఫు నుంచి స్పందన కావాలి. ఈ సేవకుల తరఫు నుంచి స్పందన. ఆమెకు ఖర్చేటువంటి రుసుము ఎంత అంటే 16 కోట్లు. ఎన్ని కోట్లు? 16 కోట్ల రూపాయలు. 16 కోట్ల రూపాయలు ఎలాగా సమకూరుతాయంటే, మనం తలుచుకుంటే సమకూర్చగలుగుతుంది. దానికి స్తోత్రం కలుగునుగాక. మనం తలుచుకుంటే సమకూర్చగలుగుతుంది. కానీ దేవుని బిడ్డలారా, ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండకుండా ఖచ్చితంగా క్రైస్తవులు అనబడినటువంటి వారిలో, సేవకులు అనబడినటువంటి వారిలో ఖచ్చితంగా స్పందించాలి. ఇప్పుడు మనం స్పందించకపోతే
నిజంగా క్రైస్తవులము అని చెప్పుకొని, సేవకులమని చెప్పుకొని మనకు చెప్పుకోవటానికి అర్హత ఉండదు. సేవకులమని చెప్పుకోవటానికి, సంఘ నాయకులమని చెప్పుకోవటానికి మనకు అర్హత ఉంది. వాక్యం ఏం సెలవిస్తుందంటే, మేలైనది చెయ్యనిరిగి అలాగున్న చెయ్యకుండాటయే పాపము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మేలైనది మనం చేయగలగాలి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లో ఉన్నటువంటి సేవకులలో ప్రతి ఒక్కరు కూడా మరి ఏం చేయాలి? స్పందించాలని కోరుతున్నా. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. పెద్ద పెద్ద సేవకులు ఈరోజు మౌనంగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా మరి కార్యమైతే జరగదు. ఈ పెద్ద పెద్ద సేవకులు ఈరోజు ఏం చేయాలి? ఆ పాప కోసం ప్రార్థించడమే కాదు, స్పందించాలి. ఆ పాప ఎవరో తెలుసుకొని ఆ పాప కోసం ముందు అడిగి వేస్తే, ఈరోజు నేను చెప్తున్న క్రైస్తవ్యము ప్రజల దృష్టిలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడుతుంది. ఈరోజు నేను ఒక చిన్న వీడియోనే యూట్యూబ్లో మరి అప్లోడ్ చేస్తే అందరూ స్పందిస్తూ ఉన్నారు, అందరూ లైక్ ఇస్తున్నారు. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవము అనంటే ఒక్కరిని ప్రేమించేది కాదు, ఒక కులమును ప్రేమించేది కాదు, ఒక మతాన్ని ప్రేమించేది కాదు. క్రైస్తవము అనంటే సకల జనులను ప్రేమించేటువంటిదిగా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసవారసులారా, దీని విషయంలో మీరు స్పందించాలని ప్రభు పేరట మనవి తెలియపరుస్తున్న. ఆ పాపకు కావాల్సినటువంటి ఖర్చు ఎంత అవుతుందంటే 16 కోట్ల రూపాయలు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క రక్తం అమ్ముకుంటే కూడా కలెక్ట్ చేయలేరు, కానీ జనులమైన మనమందరం కూడా కలెక్ట్ చేయగలుగుతాం. చాలా చిన్న చిన్న బిడ్డలు కూడా ఆమె విషయమై, పునరిక విషయమై స్పందించి డొనేట్ తీసుకొని అన్నీ ఇంటింటికి తిరిగి ఏం చేశారు? వాళ్ళు డొనేట్ కోసం తిరుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి జనము ఈరోజు స్పందిస్తోంది, కానీ ఈరోజు సేవకులలో కూడా స్పందించాలి. సేవకులు స్పందించకపోతే ఆ క్రైస్తవం అట్టడుగున పడిపోతుంది. క్రైస్తవము ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే ప్రతి ఒక్కరు స్పందించాలని ప్రభు పేరిట మనవి తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దీవించునుగా.